హాయ్ హలో గైస్, అందరికీ సలాం నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ ఫుడ్ అండ్ ట్రావెల్. సో మన ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు 2-3 వీడియోలు అయితే చూడండి. కంటెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట ఉంటుంది, దాన్ని తట్టండి అనమాట. సో ఈరోజు మన వీడియోలో అయితే మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే ఒక చిన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళబోతున్నాం మన నెల్లూరులో. చూడ్డానికైతే రెస్టారెంట్ చాలా చిన్నదనమాట. కాకపోతే దాంట్లో వచ్చేసి మనకి టీ కాఫీ దగ్గర నుంచి చూసుకుంటే బిర్యానీ వరకు అన్నీ ఉన్నాయన్నమాట. స్టార్టర్స్ కానీ అదేవిధంగా రోటీస్ కర్రీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో నేనైతే వెళ్ళి టేస్ట్ చేశాను. సో ఆ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా అనిపించింది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, క్వాంటిటీ వర్తా కాదా అనే కాన్సెప్ట్ మీద ఈ వీడియో అయితే చేసేస్తున్నాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో అయితే మొదలెడదామా. మన నెల్లూరులో ఉన్న బొల్లేని హాస్పిటల్ పక్కన అయితే కేఫ్ సెంట్రల్ అనే ఒక చిన్న రెస్టారెంట్లో ఈరోజు డిన్నర్ చేద్దామని చెప్పి వెళ్ళిపోయాను. ఫస్ట్ అయితే అక్కడ సీటింగ్ విషయానికి వస్తే ఏసీ క్యాబిన్ అయితే ఉందన్నమాట, 2 టేబుల్స్ వేసి. ఇంకా దాని తర్వాత అయితే నార్మల్ సీటింగ్ అయితే ఒక 4 టేబుల్స్ వేసి ఉన్నారనమాట. సీటింగ్ అయితే మాత్రం చాలా సింపుల్ గా ఉంది, ఎటువంటి హడావిడి లేకుండా. ఇంకా వెళ్ళంగానే ఫస్ట్ అయితే స్టార్టర్స్ లో నేను చికెన్ మంచూరియా అయితే ఆర్డర్ చేశాను అనమాట. హాఫ్, దీని కాస్ట్ వచ్చేసరికి 170 రూపాయలు అయితే తీసుకున్నారు. క్వాంటిటీ పరంగా హాఫ్ అంటే నాకు బెటర్ అని అనిపించింది. చికెన్ పీసెస్ అయితే మంచిగా సాసెస్ లో అయితే టాస్ చేసుకుని మనం తీసుకొచ్చి సర్వ్ చేశారనమాట. పీసెస్ కూడా బాగా సాఫ్ట్ గానే ఉన్నాయి. ఇక టేస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ బైట్ తీసుకోగా నాకైతే మంచి మంచూరియన్ ఫ్లేవర్ తో టేస్ట్ అయితే బాగుంది. వాళ్ళు పెట్టిన కాస్ట్ కి ఇచ్చిన క్వాంటిటీకి టేస్ట్ అయితే నాకైతే బెస్ట్ అనిపించింది. ఇంకా దాని తర్వాత నేను వచ్చేసి చిల్లీ చికెన్ తీసుకున్నాను. ఇది కూడా కాస్ట్ వచ్చేసరికి 170 రూపాయలు అయితే తీసుకున్నారు అనమాట. హాఫ్ తీసుకున్నాను ఇది కూడా. ఇంకా దీని టేస్ట్ విషయానికి వస్తే కొద్దిగా అటు ఇటుగా నాకైతే చికెన్ మంచూరియన్ లాగే అనిపించింది అనమాట. కాస్ట్ గానీ అదే విధంగా టేస్ట్ కూడా అలాగే అనిపించింది. ఇంకా దాని తర్వాత చైనీస్ లేదన్నా తిందామా అని చెప్పి ఆలోచిస్తూ ఎగ్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇదైతే మన రెస్టారెంట్ స్టైల్లో తీసుకొచ్చి సర్వ్ చేశారు. దీని కాస్ట్ వచ్చేసరికి 160 రూపీస్ అయితే చార్జ్ చేశారనమాట. ఇంకా క్వాంటిటీ పరంగా చూసుకుంటే ఒక మనిషికి అయితే బాగా గట్టిగా సరిపోద్ది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మంచి రెస్టారెంట్ స్టైల్లో బాగుంది అనమాట ఎగ్ నూడిల్స్ కూడా. ఇంకా దాని తర్వాత వచ్చేసి బిర్యానీ తినాలనిపించి ఒక చికెన్ బిర్యానీ మినీ అయితే ఆర్డర్ చేశాను అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి 170 రూపాయలు చార్జ్ చేశారు. అరోమా అయితే మాత్రం అదిరిపోయింది. ఇంకా క్వాంటిటీ పరంగా చూసుకుంటే మాత్రం కూడా బాగా గట్టిగానే ఇచ్చారనమాట. పీసులు అయితే 2 ఇచ్చారు, కానీ రైస్ క్వాంటిటీ మాత్రం బాగా గట్టిగానే ఇచ్చారనమాట. అలా ప్లేట్ లో కొట్టించుకుంటుంటేనే నాకైతే మాత్రం నోట్లో లాలాజలం అయితే అలా కారిందనమాట. పీసెస్ కూడా ఫుల్ అండ్ టెండర్నెస్ తో భలే జ్యూసీగా ఉన్నాయి. మసాలాగా కలుపుకొని నేనైతే ఫస్ట్ ఒక ముద్ద తిందామని చెప్పి తీసుకున్నాను చూడండి. అరోమాకైతే మాత్రం నాకు ఆకలి ఇంకా పెరిగిపోయింది. టేస్ట్ అయితే మాత్రం కతక్కనుంది. ఆ బిర్యానీ ఫ్లేవర్స్ కానీ దాంతో పాటు మసాలాలన్నీ కూడా బ్యాలెన్సింగ్ గా, ఆ చికెన్ ముక్క అయితే భలే సాఫ్ట్ గా సూపర్ టేస్ట్ అనిపించింది అనమాట. ఇంకా దాంట్లోకి వచ్చేసి మనకైతే మిర్చి కసాలను దాంతో పాటు రైతా కూడా ఇచ్చారనమాట. నేనైతే మటన్ బిర్యానీ తిందామని వెళ్ళాను కానీ కాకపోతే మటన్ బిర్యానీ ఓన్లీ ఫ్రైడే సండే అంటాడు ఉండేది. ఇంకా వాళ్ళు ఇచ్చిన మిర్చి సాలంతో ట్రై చేద్దామని చెప్పి నేనైతే ఒక స్పూన్ వేసుకుని కలుపుకొని తిందామని చెప్పి రెడీ అయిపోయాను. కాకపోతే మిర్చి కసాలను అయితే అంతగా టేస్ట్ అనిపించలేదు అనమాట. కొద్దిగా పుల్లగా అనిపించింది. ఇంకా అంత ఫ్లేవర్ఫుల్ అంత టేస్టీ బిర్యానీ తినేటప్పుడు చేతిలో కానీ థమ్స్అప్ కోకో ఉంటే ఆ మజాయే వేరుంటది కదా. ఒక ముద్ద బిర్యానీ తిన్న తర్వాత ఒక సిప్ గానీ కోకోకోలా వేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటది. నాకైతే పర్సనల్ గా చెప్తున్నాను, చికెన్ బిర్యానీ అయితే మాత్రం పర్సనల్ గా బాగా నచ్చింది. మటన్ బిర్యానీ కూడా నేను మిస్ అయిపోయాను. కాకపోతే వెళ్ళి ఇంకోసారి అయితే ట్రై చేస్తాను అనమాట నేను. సో ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేనైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు నేనైతే ఉంటా మరి. బై బాయ్.